సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దేశద్రోహుల్ని కలిసేందుకే రేవంత్ అమెరికా స్కెడ్యూల్ ఉందన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన న్యూయార్క్ మేయర్ ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని, అందుకే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదన్నారు. ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వారిని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ అడిగారని, అందుకే కేంద్రం నిరాకరించింది అంటూ కూడా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకోలేదు అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. దేశద్రోహుల్ని కలిసేందుకు రేవంత్ అమెరికా స్కెడ్యూల్ వేసుకున్నారని, దాన్ని అడ్డుకోవడానికి కేంద్రం నిరాకరించింది అంటూ కూడా ఈ సందర్భంగా రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అవసరమైతే ఎవరిని కలవాలనుకున్నారో క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అభివృద్ధి అడ్డుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో పోయినటువంటి ఒక టీం ఏతుందో అందరికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ అగ్రిమెంట్ చేయడానికి, సంతకాలకు చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఏది అడ్డుకోలేదు. రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ప్రజలు చెప్పాలి, లండన్ దాకా మీకు పర్మిషన్ ఇచ్చిండ్రో దాని అవతల మీకు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎవరెవరు కలవడానికి పోతున్నారు, ఎవరెవరికి మీరు పేర్లు ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఇది ప్రోటోకాల్ అనమాట. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కు ఏ మినిస్టర్ పోయినా, ఏ ముఖ్యమంత్రి పోయినా ఎవరిని కలుస్తున్నారు, ఎప్పుడు కలుస్తున్నారు, ఎక్కడ ఎన్ని రోజులు ఉంటారు, ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈయన చెప్పకుండా పోయినందుకు ఇది ఆపడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు వారు చెప్పాలి, నేను ఎవరైనా కలవడానికి పోతుండే ఎవరైనా కలవడానికి పోవట్లేదు. ఇప్పుడు వారు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కొంతమంది వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కలవడానికి పోతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే ఆపడం జరిగింది. ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు ఆయన తెలంగాణ ప్రజలు చెప్పాలి. అభివృద్ధి అడ్డుకోలేదు.